కాబట్టి ఇవాళ 'ఫిష్ వెంకట్' అనే వ్యక్తి చాలా సినిమాలు చేశారు. ఎవరు కాదనరు. చాలా సరదాగా కూడా ఉంటాయి. కొన్ని అతని అవును. క్యారెక్టర్స్ అతన్ని చూస్తేనే మనకు నవ్వొస్తుంది. హ్మ్. అతని క్యారెక్టర్. సో, 'రామ్ గోపాల్ వర్మ' లాంటి వాళ్ళు ఆదుకోవాలిగా. 'రామ్ గోపాల్ వర్మ' పనికిమాలిన విషయాలు మాట్లాడటం కాదు. రూ. 10 సాయం చేయలేడా? కోట్లు తీసుకున్నాడు గదా! వైసీపీ నుంచి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. ఓ 1,00,000 ఇవ్వలేడా? ఇప్పుడు 30,00,000 ఇస్తే అతనికి ట్రాన్స్‌ప్లాంట్ అయితుంది. మీరు డోనర్‌ని చూసుకోమన్నారు. 'ప్రభాస్' ఏదో ఇచ్చేసారు అని ఒక టాక్ వచ్చింది. 'ప్రభాస్' ఏమి ఇవ్వలేదని వాళ్ళ భార్య చెప్తున్నారు. హ్మ్. ఎవరో ఇంటర్వ్యూ చేస్తే ఒక యూట్యూబరు 'మెగాస్టార్' గారు ఒక 50,000 ఇచ్చారు. ఇప్పుడు 'మెగాస్టార్' ఎంతమందికి ఇస్తారండి? మొన్న అతనెవరు 'పొన్నంబళానికి' 40,00,000 ఖర్చు పెట్టారు గదా! ఆయన. అవును. అవును. మళ్ళా అతనికి హెల్త్ బాలేదు. ఇప్పుడు మళ్ళా మీరే ఆదుకోవాలంటే, హ్మ్. ఇప్పుడు ఒక వ్యక్తి సంపాదించుకున్నారని ఒక వ్యక్తి మీదే పడకూడదుగా ఇండస్ట్రీలో. ఇంతమంది పెద్దలున్నారు. ఇంతమంది నిర్మాతలు, అసలా హ్మ్, 'సురేష్ ప్రొడక్షన్స్' వాళ్ళెప్పుడైనా ఒక రూపాయి బయటకు తీశారా? వాళ్ళకి ఆస్తులున్నాయి. అంటే ఇచ్చే మనసు కూడా ఉండాలి. మీరందరూ ఒక ట్రస్ట్ పెట్టండి. ఇప్పుడు మాలో ఇతను మెంబర్ కాదు. సరే మా తరఫున ఇవ్వకండి. విష్ణు లాంటి వాళ్ళు విడిగా ఒక 50,000 ఇవ్వలేరా? మా తరఫునే ఇవ్వక్కర్లా. హ్మ్. మీరందరూ తలో 10,000 వేసుకున్న ఇంతమంది. ఒక 30,00,000 చేయలేరా? అంటే మొత్తం ఇండస్ట్రీ ఐయామ్ టాకింగ్ అబౌట్. హ్మ్. మాకేంటి బాధ్యత అంటే, మీకు బాధ్యత ఉందా లేదా కాదు. మీకు సహనటుడుగా అతను ఒక సహనటుడు మీకు. చిన్న క్యారెక్టరిస్టే అవ్వచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్టే అవ్వచ్చు. కానీ మీకొక మానవత్వం ఉండాలంటాను నేను. హ్మ్. కరెక్టే ఎంతమందికి చేస్తామండి? 'పాకీజాది' మొన్న అయింది. అవును. మొన్న 'పవన్ కళ్యాణ్' చేశారు. 'పవన్ కళ్యాణును' 'చిరంజీవి' గారే ఉన్నారా అక్కడ ఇవ్వడానికి? మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు మీరందరూ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 300,00,00,000 అల్లు అర్జున్ తీసుకుంటున్నాడనొచ్చింది టాక్ మనకి. అబ్బా! కదా! 'అట్లీ' సినిమాకి. అవును. ఒక్క 30,00,000 ఇవ్వలేవా అల్లు అర్జున్? పోనీ 10,00,000. నేననేది ఎంగిలి చేత కాకిని విదిలించండి కాకికి. అట్లాగా మీరు ఒక ట్రస్ట్ పెట్టి సినిమా ఇండస్ట్రీ తరఫున మీ పెద్దలందరూ ఒక ట్రస్ట్ పెట్టి, ట్రస్ట్ నుంచి వచ్చే డబ్బు ఇలా అవసరానికి రూ. 1 వాడండి. 10 మందికివ్వండి. హ్మ్. అది అలవాటు చేసుకోమని మనం చెప్తున్నాం. సో, అంటే ఇంత దైన్యంలో అతనున్నాడు. సరే వాళ్ళకి వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. వాళ్ళు చేజేతులో చేసుకొని ఉండొచ్చు. లేదు అనుకోకుండా జరిగుండొచ్చు. ఏదైనా జరగచ్చు. కానీ మనం హెల్ప్ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీ మీద ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బతుకుతున్నది ప్రజల మీద. ప్రజలు సినిమా చూస్తేనే ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రేక్షకులు ఉంటేనే కదా! సో, ఆ ప్రేక్షకుల నుంచి మీరు తీసుకున్న దాంట్లో ఒక పర్సెంట్ ఖర్చు పెట్టమని మనం అడుగుతున్నాం.